హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఈజీర్ వే. ఈరోజు వీడియో వచ్చి వారాహి నవరాత్రుల గురించి అండి. ఆషాఢ మాసంలో శ్రీ వారాహి నవరాత్రులు వస్తాయి. ఆషాఢ శుద్ధమ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహి అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్త నవరాత్రులు అంటారు. అమ్మవారి వైభవం మనకు శ్రీ విద్యా సాంప్రదాయంలో గల 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహీదేవి లలిత పరాభట్టారిక యొక్క సేనని, లలిత యొక్క రథ గజ తురగ సైన్య బలాల అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అంటారు. లలితా పరమేశ్వరి యొక్క 5 పుష్ప బాణాల నుండి ఉద్భవించిన శక్తుల వారాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహావారాహిదేవి. లలితాదేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు. ఆమెకు ప్రత్యేక రథం ఉంది. దాని పేరు కిరిచక్రం. ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి. రథసారథి పేరు స్తంభినీదేవి. ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూల పురుషుడైన ధన్వంతరి మరియు దేవ వైద్యులైన అశ్విని దేవతలు. కిరిచక్ర రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలామాలిని కాక్షిప్త వహ్ని ప్రాకార మర్జక బండ సైన్య వధోద్యుక్త శక్తి విక్రమ హర్షిత నిత్యాపరాక్రమ టోప నిరీక్షణ సముత్సుక బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత మంత్రిణ్యాంబ విరచిత విషంగవతతోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటూ లలితా సహస్రనామాలో హయగ్రీవ అగస్త్యుల ఈ అమ్మవారి గురించి చెప్పుకున్నారు. విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది. ఈ అమ్మవారిని ఆజ్ఞాచక్రంలో ధ్యానిస్తారు. వారాహి అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకుని వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించి వాడిని సంహరించారు. భూదేవిని రక్షించారు. స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపం తీసుకుందని, అందువలన ఆమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యాన శ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వ సంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి ధరణి ధ్రువ అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరాహస్వామిలాగే అన్ని కోరికలను నెరవేరుస్తుందని అర్థం. భూతగదాలను నివారిస్తుంది లేదా పరిష్కరిస్తుంది. అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ చక్ర హల అంటే నాగలి, ముసల అంటే రోకలి, పాస అంకుశ వరద అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది. ఇది మహావారాహి యొక్క స్వరూపము. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాత వారాహినిగా అమ్మ ఉపాసకులకు పూజలు అందుకుంటుంది. అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ హలము, నాగలి, ముసలము, రోకలి ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నటానికి ఉపయోగిస్తే, రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీన్ని బట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడి పంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లి శ్రీ వారాహి మాత. అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించుకుంటారు. నిజానికి రైతు గో ఆరాధన, వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహి ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహి అంటే ఎవరో కాదు, సాక్షాత్తు భూమాత. పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే ఉగ్రం వారాహి. శ్రీ విద్యా గద్యంతో అహంకార స్వరూప దండనాద సంసేవితే బుద్ధి స్వరూప మంత్రిణ్యో వసేవితే అని లలితను కీర్తిస్తారు. దేవీ కవచంలో ఆయురక్షతుర వారాహి అన్నట్లు ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సమయంలో వర్షం కురుస్తుంది. రైతులు భూమిలో విత్తనాలు చల్లటానికి తయారవుతారు. దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్య స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయటం జరుగుతుంది. వారాహి అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు. కానీ వారాహి చాలా శాంత స్వరూపిణి. వెంటనే అనుగ్రహిస్తుంది. కరుణారసమూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహి అమ్మవారిని స్మరిస్తే శత్రునాశనం జరుగుతుంది.
అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశత్రువులైన కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అహంకారం, అజ్ఞానం నశిస్తాయి. అంతఃశత్రువులను జయించిన వాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు. అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహిమాత. అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికీ బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి, ముఖ్య ప్రాణ రక్షణి. హయగ్రీవస్వామి అగస్త్యుల వారికి చెప్పిన వారాహి నామములు: పంచమి దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, ప్రోత్రిణి, వార్తాళి, శివ, ఆజ్ఞాచక్రేశ్వరి, అరిగ్ని. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.